అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు భారీ శుభవార్త. 20,000 రూపాయలు జమ. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. ప్రభుత్వం సరికొత్తగా ప్రవేశపెట్టిన పథకాల్లో అన్నదాత సుఖీభవ పథకం రైతులకు సంబంధించి ఒక్కొక్కరి అకౌంట్లో 20,000 రూపాయలు జమపై కీలక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రతి ఏటా అర్హులైన రైతులందరికీ కూడా 20,000 రూపాయలు అందజేస్తామని, ఇందులో పీఎం కిసాన్ 6,000, రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 వేసి మొత్తం 20,000 ఇస్తామని, 41 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తామని, దీనికోసం ఇప్పటికే బడ్జెట్లో 4,500 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరుతో చెప్పింది ఒకటి చేసింది ఒకటి అన్నారు అచ్చెన్నాయుడు. సో రైతులకు మేనిఫెస్టోలో 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ 12,500 ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చిన 6,000, రాష్ట్ర ప్రభుత్వం 7,500 కలిపి 13,500 మాత్రమే ఇచ్చారన్నారు. తాము మాత్రం అలా కాకుండా కేంద్రం పీఎం కిసాన్ కింద 6,000, రాష్ట్ర ప్రభుత్వం మరో 16,000 వేసి మొత్తం 20,000 అందిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులకు ఒక్క అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తే సరిపోదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గత 5 ఏళ్లు అన్నదాతలకు రైతు భరోసా తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదని ధ్వజమెత్తారు. రైతులకు పరికరాలు, ఇన్సూరెన్స్, భూసార పరీక్షలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు 20,000తో పాటుగా వ్యవసాయంలో యంత్రీకరణ, భూసార పరీక్షలు, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, డ్రోన్ టెక్నాలజీ అమలు వంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు.